రోజు మనం సెకండ్ క్లాస్ చూద్దాం. ఒకసారి ఆగు. నీ దగ్గరికి ఒక మెడిటేషన్ టూల్ ఉంది. దాన్ని కొనాల్సిన అవసరం లేదు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. నువ్వు పుట్టినప్పటి నుంచి అది నీతోనే ఉంది. అదే నీ శ్వాస. కానీ ఒక ప్రశ్న, రోజంతా మనం శ్వాస తీసుకుంటూనే ఉంటాం. అయితే శ్వాసని గమనించడం ఎలా మెడిటేషన్ అవుతుంది? ఈరోజు అదే తెలుసుకుందాం. బ్రెత్ ఎందుకు అంత ముఖ్యమైనది? మనం శ్వాస గురించి సాధారణంగా ఆలోచించం, ఎందుకంటే బ్రెత్తింగ్ ఆటోమేటిక్గా జరుగుతుంది. నువ్వు నిద్రపోయినా శ్వాస జరుగుతూనే ఉంటుంది, నువ్వు మాట్లాడుతున్నా శ్వాస జరుగుతూనే ఉంటుంది, నువ్వు పరిగెడుతున్నా శ్వాస మారుతుంది, నువ్వు ప్రశాంతంగా ఉన్నప్పుడు శ్వాస మరోలా ఉంటుంది. అంటే నీ బాడీలో జరుగుతున్న మార్పులను నీ బ్రెత్ చాలా దగ్గరగా రిఫ్లెక్ట్ చేస్తుంది. అందుకే మెడిటేషన్లో బ్రెత్ని అటెన్షన్ యాంకర్గా ఉపయోగించడం బిగినర్స్కి చాలా సింపుల్ ప్రాక్టీస్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. నువ్వు టెన్షన్లో ఉన్నప్పుడు ఎవరైనా ఒకసారి డీప్ బ్రెత్ తీసుకో అని చెప్పి ఉండవచ్చు. ఎందుకంటే ఆ మూమెంట్లో నీ బ్రెత్పై అటెన్షన్ పెట్టడం నీకు పాస్ తీసుకునే అవకాశం ఇస్తుంది. కానీ మెడిటేషన్లో మనం బ్రెత్ని ఫోర్స్గా మార్చడం కాదు. ఇది చాలా ఇంపార్టెంట్. బ్రెత్ని కంట్రోల్ చేయడం ఒక ప్రాక్టీస్, బ్రెత్ని అబ్జర్వ్ చేయడం మరో ప్రాక్టీస్. ఈరోజు మనం బ్రెత్ని అబ్జర్వ్ చేయడం నేర్చుకుంటున్నాం. అంటే నా శ్వాస ఎలా ఉంది అని గమనించడం. దాన్ని మార్చాల్సిన అవసరం లేదు. ఒక చిన్న కథ చెప్తాను. ఒక వ్యక్తి ఒక పడవలో నదిని దాటుతున్నాడు. నది ప్రవాహం వేగంగా ఉంది. అతను భయపడిపోయాడు. పడవ ఎక్కడికి వెళ్తుంది, నేను సరిగ్గా వెళ్తున్నానా అని పదే పదే ఆలోచిస్తూ ఉన్నాడు. పడవ నడుపుతున్న వ్యక్తి అతనితో ఒక మాట అన్నాడు. నీరు ఎటు వెళ్తుందో ప్రతి క్షణం కంట్రోల్ చేయలేవు, కానీ నువ్వు ఇప్పుడు పడవలో ఉన్నావని గమనించగలవు. మెడిటేషన్లో కూడా మన థాట్స్ని మొత్తం కంట్రోల్ చేయలేం, మన ఎమోషన్స్ని కూడా ప్రతి క్షణం కంట్రోల్ చేయలేం. కానీ ఈ క్షణంలో మన అటెన్షన్ ఎక్కడ ఉందో గమనించగలం. బ్రెత్ మనకి ఆ ప్రజెంట్ మూమెంట్కి తిరిగి రావడానికి ఒక యాంకర్లా పనిచేయగలదు. ఇప్పుడు అసలు ప్రాక్టీస్కి ముందు చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. నీ కళ్ళు మూసుకున్నావు. నీ అటెన్షన్ని నీ ముక్కు దగ్గరకు తీసుకురా. గాలి లోపలికి వస్తున్నప్పుడు ఏదైనా సెన్సేషన్ ఉందా? చల్లగా అనిపిస్తుందా? గాలి బయటకు వెళుతున్నప్పుడు ఏదైనా మార్పు కనిపిస్తుందా? లేదా నీ ఛాతీ లేదా కడుపు మెల్లగా పైకి కిందకి కదులుతుందా? ఏది నీకు స్పష్టంగా అనిపిస్తే దానినే అబ్జర్వ్ చేయి. కరెక్ట్ వే ఒక్కటే అని లేదు. నీ నేచురల్ బ్రెత్ని నువ్వు గమనించడమే ప్రాక్టీస్. ఇక్కడ బిగినర్స్ చాలా కామన్గా చేసే ఈ 3 మిస్టేక్స్ ఉన్నాయి. మిస్టేక్ నెంబర్ 1, నా బ్రెత్ పర్ఫెక్ట్గా ఉండాలి. అవసరం లేదు, నేచురల్గా ఉండనివ్వండి. మిస్టేక్ 2, డీప్ బ్రెత్ మాత్రమే తీసుకోవాలి, అది కూడా అవసరం లేదు. నీ ప్రాక్టీస్లో నేచురల్ బ్రెత్ని అబ్జర్వ్ చేయి. మిస్టేక్ 3, నా మైండ్ డిస్ట్రాక్ట్ అవ్వకూడదు, అది ఇంపాసిబుల్. మైండ్ డిస్ట్రాక్ట్ అవుతుంది. అది జరిగినప్పుడు నీ మీద కోపం తెచ్చుకోకు, కేవలం గుర్తించు, నా అటెన్షన్ వెళ్ళిపోయింది, మళ్ళీ బ్రెత్ దగ్గరకు రా, అంతే. ఒక ఎగ్జాంపుల్, నువ్వు మెడిటేషన్ చేస్తున్నావు, బ్రెత్ని అబ్జర్వ్ చేస్తున్నావు. ఒక్కసారిగా ఈరోజు నాకు రిప్లై ఎందుకు ఇవ్వలేదు అనే థాట్ వచ్చింది. అప్పుడు నువ్వు ఆ థాట్ని ఇంకా కొనసాగిస్తే, ఎందుకు రిప్లై ఇవ్వలేదు, నన్ను ఇగ్నోర్ చేస్తున్నాడా, ఇలా ఎప్పుడూ చేస్తాడా అంటూ 5 నిమిషాలు అదే థాట్లో ఉండిపోవచ్చు. కానీ మెడిటేషన్లో ఆహా, నా మైండ్ అక్కడికి వెళ్ళింది అని గుర్తించి మళ్ళీ బ్రెత్కి వస్తావు. ఇదే అటెన్షన్ ట్రైనింగ్. మైండ్ని ఎన్నిసార్లు వెళ్ళినా ప్రతిసారి తిరిగి రావడం అదే ప్రాక్టీస్. ఇప్పుడు యాంకర్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి.
యాంకర్ అంటే పడవను ఒక చోట స్థిరంగా ఉంచడానికి ఉపయోగించే ఒక ఆధారం. మన మైండ్ కూడా ఒక విషయం నుంచి ఇంకో విషయానికి వెళ్తూనే ఉంటుంది. బ్రెత్ని మనం ఒక యాంకర్గా ఉపయోగించవచ్చు. మైండ్ ఎక్కడికైనా వెళ్ళింది, మనం గుర్తించాం, మళ్ళీ బ్రెత్ దగ్గరకు వచ్చాం. అందుకే బ్రెత్ని అబ్జర్వ్ చేయడం మెడిటేషన్లో చాలా సింపుల్ స్టార్టింగ్ పాయింట్. ఇప్పుడు మనం ఒక చిన్న ప్రాక్టీస్ చేద్దాం. కంఫర్టబుల్గా కూర్చోండి. బ్యాక్ నేచురల్లీ అప్రైట్గా ఉంచండి. షోల్డర్స్ రిలాక్స్ చేయండి. కళ్ళు మెల్లగా మూసుకోండి. ఇప్పుడు మీ బ్రెత్ని ఏమీ మార్చకుండా అబ్జర్వ్ చేయండి. శ్వాస లోపలికి వస్తుంది, గమనించండి. శ్వాస బయటకు వెళ్తుంది, గమనించండి. థాట్ వచ్చింది, పర్వాలేదు, గమనించండి. మళ్ళీ బ్రెత్. సౌండ్ వినిపించింది, గమనించండి. మళ్ళీ శ్వాస తీసుకోండి, కామ్గా వదలండి. బాడీ సెన్సేషన్ ఉందా, గమనించండి. మళ్ళీ శ్వాస తీసుకోండి, మళ్ళీ వదలండి. మీ పని ఏది మార్చడం కాదు, కేవలం గమనించడం మాత్రమే. ఇలా కొంచెం సేపు చేయండి. ఈరోజు మనం 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1, నీ బ్రెత్ ఎప్పుడూ నీతోనే ఉంటుంది. బ్రెత్ని ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. నేచురల్ బ్రెత్ని అబ్జర్వ్ చేయవచ్చు. నెంబర్ 3, మైండ్స్ డిస్ట్రాక్ట్ అవ్వడం ఫెయిల్యూర్ కాదు. గుర్తించి మళ్ళీ బ్రెత్కి రావడమే మెడిటేషన్ ప్రాక్టీస్. ఇదే రికగ్నైజేషన్, రిటర్న్, రిపీట్. కానీ ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్. నువ్వు బ్రెత్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు నీ మైండ్లో వచ్చే థాట్స్ని ఏం చేయాలి? వాటిని ఆపాలా, ఇగ్నోర్ చేయాలా, లేక వాటిని కూడా మెడిటేషన్లో భాగంగా ఉపయోగించవచ్చా? అది మన డే 3 క్లాస్లో తెలుసుకుందాం. అక్కడి నుంచి మనం మైండ్తో అసలు పరిచయం చేసుకోవడం ప్రారంభిస్తాం. ఈరోజు ఒక చిన్న ప్రాక్టీస్ చేయండి. 5 మినిట్స్ కేవలం మీ బ్రెత్ని అబ్జర్వ్ చేయండి. మైండ్ ఎక్కడికైనా వెళ్ళినా తిరిగి బ్రెత్ దగ్గరకు రాండి. కామెంట్లో మై బ్రెత్ ఈజ్ మై యాంకర్ అని రాయండి. ఇలాంటి మెడిటేషన్ క్లాసెస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. ప్రశాంతంగా ఉండండి.